మీరు చూస్తున్నారు ఒమాన్ దేశంలో అత్తర బాబుని. ఒమాన్ రాజధాని మస్కట్లోని అతి పురాతనమైన శివుని దేవాలయంకి వచ్చి ఇది 125 సంవత్సరాల పురాతనమైంది. దాని పేరు ఏంటో తెలుసా? రోళ్ళ రాయి. అంటే రోళ్ళు, రుబ్బు రోళ్ళు చేసే కంపెనీ వాళ్ళు చేసిండ్రు. అలా చెప్పినా అల్లాహ్ మన మామూలుగా ఉండదు. మనం ఏదంటే అదే. ఏంటి, ఒమన్లో ఉన్నోళ్ళు, సౌదీలో ఉన్నోళ్ళు, బెహ్రీన్లో ఉన్నోళ్ళు, ఖతార్లో ఉన్నోళ్ళు, దుబాయ్లో ఉన్నోళ్ళు ఎంత దుర్మార్గులో తెలుసా? లాస్ట్లో చెప్తాను, మిస్ కాకండి. ఇప్పుడు మనం మస్కట్లోని అల్మోజా అని చెప్పి స్ట్రీట్ మార్కెట్కి వచ్చాం. రిచ్ పీపుల్ ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలోని. గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు రెడ్ కార్పెట్ బాగుంది, చాలా బాగుంది. టర్కీలో టక్కర్ దొంగ, సర్బియాలో సరైనోడు, మాంటెనెగ్రోలో మల్లిగాడు, బోస్నియాలో బుల్లోడు, హర్జగోనియాలో అందగాడు, దుబాయ్లో దూకుడు, ఉక్రెయిన్లో ఉగ్రసేనుడు, పనామాలో పండుగాడు, బ్రెజిల్లో బుజ్జిగాడు, అర్జెంటీనాలో అందగాడు, అంటార్టికాలో అదృష్టవంతుడు, క్యూబాలో కాంజిగాడు, పెరూలో పోటుగాడు, టాంజానియా తోపుగాడు, సౌదీలో షేక్ బాబు, ఇప్పుడు ఒమాన్లో అత్తర బాబు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేషణ, నేను ప్రపంచ యాత్రికుని. వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళతో మీకు చూపిస్తాను ఈ ఒమాన్ దేశాన్ని. మస్కట్ రాజధాని అండి. ప్రజెంట్ మనం మస్కట్లో ఉన్నాం, ఒమాన్ యొక్క రాజధాని. సో చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పూర్తిగా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి, ఓకే? సో ముందుగా మొదటి ప్రదేశం వచ్చేసి సూక్ మత్రా. అది చాలా చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అయింది అనమాట. పెద్ద లోకల్ మార్కెట్ ఈ ఒమాన్ దేశానికి, మస్కట్ రాజధానికి చాలా పెద్దది, చాలా బాగుంటుంది. ఫుల్ క్రౌడెడ్గా ఉంది. వెళ్ళి ఒక రౌండ్ వేద్దాం, ఓకే? మీరు చూసుకోవచ్చండి, టూరిస్టులతో కలకల కిటకిటలాడుతుంది, ఖాళీ లేదు. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇది ఇలా ఉంది. ఇదిగోండి ఇదేనండి ఎంట్రన్స్, మామూలుగా లేదు. దుకాణాలతోని మొత్తం మనోళ్ళే. అదే మనోళ్ళు అంటే బంగ్లాదేశీ వాళ్ళు, పాకిస్తానీ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు దుకాణాలు. మామూలుగా లేదు, మొత్తం వీళ్ళ సామ్రాజ్యాలే ఉంటాయి ఇక్కడ. మీరు చూసుకుంటే మొత్తం అందరూ మనోళ్ళే, చూసుకోవచ్చు. మార్కెట్ మటుకు మామూలుగా లేదు, ఎక్స్ప్లోర్ చేద్దాం గట్టిగానే. చాలా పురాతనమైన మార్కెట్ ఇది. ఐ హోప్ మీకు నచ్చుతుంది షూడ్. ఇక్కడ మీరు చూసుకుంటే రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి. మనం అడిగాను ఇది వేయమని, చాలా బాగుంటుంది లావెండర్స్ అని చెప్పి. చూద్దాం ఎలా ఉందో అసలు ఏంటో. అబ్బా అద్భుతం రా. మీరు చూసుకోవచ్చు, వీళ్ళు వ్యాపారం సాంబ్రాణి వ్యాపారం అని మీకు తెలుసు కదా. సాంబ్రాణి చూడండి ఎలా ఉందో, వెరైటీగా చాలా బాగుంది. చూసుకోవచ్చు. బా మార్కెట్లో ఎరగదీస్తారండి. టూరిస్టులతో చాలా బాగుందండి, ఫుల్గా ఉంది, చాలా చాలా బాగుంది. వీళ్ళు గురకాలకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మనం రికార్డ్ చేయొచ్చు. కొన్నోళ్ళు తక్కువ, అమ్మినోళ్ళు ఎక్కువ. చాలా మంది ఉన్నారు మొత్తం అందరూ. మా దుకాణంకి రండి అనడానికి. చాలా మంది వీడియోలు తీస్తున్నప్పుడు పిలుస్తూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు, మన పని మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు రమ్మంటారు, వీళ్ళు రమ్మంటారు, రేట్ రికార్డ్ చేస్తాం, అంత సీన్ లేదు. మన ప్రపంచ యాత్రికుడు ఎన్నో దేశాలు చూసినాం. అబ్బా 4 రోడ్ల జంక్షన్, రింగ్ రోడ్ లాగా ఉంది. ఏ రోడ్డుకి వెళ్ళాలో తెలియదు, బాగుంది, చాలా బాగుంది. చూసుకోవచ్చు ఎంత బాగున్నదో. అబ్బా చాలా బాగుంది. ఈ మార్కెట్ లోపల ఒక అద్భుతమైన దుకాణాన్ని చూపిస్తాను, పురాతనమైన దుకాణం, కత్తుల దుకాణాన్ని చూపిస్తాను. మామూలుగా ఉండదు, మీరు చూస్తున్నారు. చాలా పురాతనమైన సామాన్లు, పూసలేటి, అసలు ట్రెడిషనల్ ఒమాన్ మస్కట్ సామ్రాజ్యాలకు సంబంధించిన మొత్తం ఆ రోజుల్లో వాడినవన్నీ అమ్ముతున్నారు. వెండి కత్తులేటి, అబ్బో 1 కాదు 2 కాదు. మీరు చూసుకోవచ్చు. అబ్బో ఇదిగో కత్తులు చూడండి ఎన్ని ఉన్నాయి. అన్నీ ఇతర సామాన్లే, వెండి సామాన్లు, వెండి కిరీటాలు, ఆ కత్తులు, కడ్డాలు మడ్డాలు అన్నీ, డోళ్ళు డక్కలు, ఊయిలే అమ్మా, రాళ్ళు రప్పలు అన్నీ. ఆ దుకాణంలో ఎన్నో లైకులు చేశారట. ఎక్కడి నుంచి అని? ఎక్కడి నుంచి మీరు? మీది మా వాళ్ళే, మన వాళ్ళే, పక్కన వాళ్ళు. ఎక్కడ ఉంటున్నారా? మార్కెట్ భలేగా ఉందిగా, సూపరా? ఓకే. ఇంకా తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి? మామూలుగా లేదుగా, మార్కెట్ భలే ఉంది, చాలా బాగుంది. ఓకే. మార్కెట్లోని వెళ్తున్న కొద్ది తెలుగు వాళ్ళు ఎన్ని మంది ఉన్నారు నాయన, చాలా మంది ఉన్నారు. ఇదిగో అండి రాజులాగా ఉన్నారు. గురకాలు మామూలుగా లేవు, ఎవరేం అనట్లేదు నన్ను. సూపర్, హ్యాపీగా తీసుకోవచ్చు. సో మార్కెట్కి వచ్చాం, యాత్ర లాంటిది కాబట్టి, యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి నాకు ఈ ఒమాన్ది, మీకు మస్కట్ టీషర్ట్. ఇదిగోండి ఒమాను మస్కట్ మీకోసం తెస్తున్నాను, గివేవే. అక్కడ ఒకటి ఉన్నాయి, బాగున్నాయి. మనోళ్ళు అని చెప్పి తక్కువలో ఇచ్చారు. సవక ఆకలి విపరీతంగా వేస్తుంది, ఖాళీ లేదు ఏ రెస్టారెంట్. 1 గంట అయిందేమో, అన్ని కిటకిటలు ఆడుతున్నాయి. నాకేం దొరకట్లేదు సింగిల్గానే. ఒమాన్ ట్రెడిషన్ డ్రెస్ అనమాట, ఆ క్యాప్ అది ఒమాన్ ట్రెడిషన్. ఎలా ఉందంటే అండి, చుట్టూ కొండలు మీరు చూసుకోవచ్చు. మధ్యన ఆ సముద్రం, క్రూజ్ షిప్ చూడండి, కొండలు ఎలా ఉన్నాయో. సో అలా మనం నడుచుకొని వస్తే మ్యూజియంను కొండ అది కనబడుతుంది. వెళ్దాం, లెట్స్ గో. సో ఇప్పుడు మనం ముత్రా ఫోర్ట్కి వచ్చామండి, కోట అనమాట, పెద్ద కోట. వెళ్దాం, ఓకే? సూపర్, భలే ఉందిగా, చాలా చాలా బాగుంది ఎంట్రన్స్. ఎండ మామూలుగా లేదు. ఇప్పుడు అదంతా ఎక్కాలంటే దోల తీరిపోద్ది నాకు. అదిగండి ముత్రాహ ఫోర్టు. కాదు, కొండ ఎక్కలేక నేను అలసిపోతే ఇక్కడ ఫ్యాన్ ఇట్టాడు ఎవడో ఈ ఎండలోని.
హైలైట్ కామెడీ ఇది. కొండకలా కలిసిపోతుంటే ఫ్యాన్ ఎట్టాడు అడుగురికి. షేకులు అంటే మామూలుగా ఉండదు. కోటలోకి బయటకు వచ్చామమ్మా. కోటలో వావ్ భలే ఉందిగా. సూపర్ కదా, సూపర్ సూపర్ సూపర్. ఇది లొకేషన్ చూడండి. వావ్ సూపరే. ఇది వెస్ట్ టవర్ అట. అబ్బా గుంటలు ఉన్నారు ఇద్దరు. బాగుంది లొకేషన్, సూపరు. ఏది చాలా బాగుందా? ఎలాగుందండి లొకేషను? బుర్రపాడు కదా, సూపరు. ఎన్ని క్రూజ్ షిప్లో చూడండి. టూరిజంని ఎలా ఇంప్రూవ్ చేయాలంటే కోటకి ఇలాగ బొమ్మలు అన్నీ హంగులు దిద్దారు. ఇది పట్టుకొని ఆ చిప్పులో స్విమ్మింగ్ పూల్లోని మనుషుల్ని చూద్దాం. మామూలుగా ఉండదు సవక. బా బా షెడ్యూల్ వీకెండ్లు కనబడిపోతున్నాయరా. స్విమ్మింగ్ పూల్ దగ్గర మనుషులను చూశాను సవక. సో ఇది ఫోర్టు, ఇది సిటీ, మొత్తం ఒమాన్ సిటీ అంతా ఇక్కడి నుంచే కనబడుతుంది, మీరు చూసుకోవచ్చు. సో మీకు చూపించలేదు కదా ఒమాన్ ఫ్లాగ్, అది చాలా బాగుంది. లొకేషన్ మటుకు ఇరగదీసిందండి నిజంగా. సిటీ అంతా కనబడుతుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ అయితే ఇంకా బాగుంది, అదిగోండి. సో ఇక్కడ నుంచి కాల్చేవారు అనమాట దీంతో ఏదైనా వస్తే, అందుకే కోటలు కడతారు. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను. వేరే దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇవి మీరు చూసుకుంటే రియామ్ పార్క్ అని వచ్చాము. చాలా మంచి పార్కు. ఇదిగోండి సాంబ్రాణి ధూప్ స్టిప్ లాగా గోపురం ఉంటుంది, ఆ పైనుంచి చూడాలి. బాగుంది, లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. పక్షులు చూడండి ఎలాగా కోసం వస్తున్నాయి. అదిగో బిస్కెట్ల కోసం బాగున్నదే. ఇక మళ్ళీ ఇక్కడ కలిసినారు, చేపలు కొనుక్కున్నారు ఒక్కొక్కరు. ఎక్కడి నుంచి అన్న మీది? అవ్వా మీది? టోనా ఫిష్ మామూలుగా లేదుగా. కానీ ఇది చేపలు బాగా ఇన్కమ్ కదా, ఒమన్ వాళ్ళకి చేపలు అంటే చాలా ఇన్కమ్. సో ఇప్పుడు మనం ఒమాన్ రాజధాని మస్కట్లోని అతి పురాతనమైన శివుని దేవాలయంకి వచ్చాం. ఇది 125 సంవత్సరాల పురాతనమైంది. సో అప్పుల్లో కట్టారనమాట. అండ్ మన మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చారు. రండి లోపలికి వెళ్దాం. ఓకే, మందిరం లోపలికి వెళ్ళి వీడియోలు కెమెరాలు అలౌడ్ లేదన్న. సో ఇప్పుడు మనం ఒపేరా హౌస్కి వచ్చామండి. అంటే ఎంత పెద్దది ఒపేరా హౌస్ అంటే, ఇక్కడ నేషనల్ డేలకి రాజు, అది స్వతంత్ర దినోత్సవాలకి, ఏదైనా పెద్ద పెద్ద వాటికి సన్మానాలకి సత్కారాలకి ఇక్కడికి వస్తారనమాట రాజు. ఇక్కడికి ప్రజలందరూ ఇక్కడికి వస్తారు, బాగుంటుంది. ఏంటి మామూలుగా కాదనమాట భయ్య, మెసేజ్ల మీద మెసేజ్. ఏం పేరు భయ్యా? శ్రీకాంత్. ఎక్కడ? కరీంనగర్. నీది? నిజామాబాద్. నీ పేరు? దీపక్. మామూలుగా లేదుగా. దా భలే ఉందండి నిజంగా. వర్షం పడుతుంది, చిరుచినుకులు. ఏదో గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు రెడ్ కార్పెట్ బాగుంది, చాలా బాగుంది. పెరేడ్లకి అన్నిటికి బాగుంటుంది. బా చుట్టూ ట్రీలు, ఆ తర్వాత ఇది పార్కు హైలైట్గా ఉంది, సూపర్. ఏదో పెద్ద రాజ దర్బార్ రాజకోటలాగే ఉందండి, భలే ఉంది. అమ్మ ఎంత బాగుందిరా బాబు. అలా చూడండి అక్కడ ఏదో పెద్ద పెద్ద బిల్డింగులు. మనకి 3 సింహాలగో, వీళ్ళకి ఇది రాజముద్ర. ఇది ఈ కత్తి రాజముద్ర, మార్కెట్లో చూశారు కదా, ఈ కత్తి రాజముద్ర బాగుంది. బాబా ఏముందిరా, ఏముంది. సూపర్ 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 సూపర్. బిల్డింగ్ అదిరిపోయింది ఉందండి. వర్షం పడుతుంది కాదు భయ్యా, వర్షం పడుతుంది ఏంటి అంతేనా? ఒమన్లోని ఒమన్ అంటే మామూలుగా ఉంటుంది రండి. బాబా ఇది శివుడి గుడి చూశారు కదా, ఇది కృష్ణుడి గుడి అండి, చాలా పెద్దది. రండి ఒకసారి. వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. సో ఇప్పుడు మనం కురుం బీచ్కి వచ్చామండి. మస్కట్లోనే ఫేమస్. కన్స్ట్రక్షన్స్ అన్నీ చేస్తున్నారు. మొత్తం ఆ కొస నుంచి ఆ కొస వరకు ఉంటుంది. ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తున్నారు కదా, బుల్డేజర్తో గట్టా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతుంది. బాగుంది. ఒమన్ బీచ్ అయితే చాలా బాగుందండి. తెలుగానండి? తెలుగా?
ఎక్కుతా అన్నా, నేను ఎక్కుతా బండి ఎక్కుతా. మామూలుగా ఉండదు మరి. తెలుగు ఆయన జేసీబీ మందనేటి మందనట సోమరు బాయ్. ఇల్లు అండి. అబ్బా ఏముందిరా కింగిల్లు, అబ్బా ఏం బాగుందిరా. సో మస్కట్లో రెండో ఫేమస్ అయిన బీచ్ గోబ్రా బీచ్ అనమాట. చాలా ఫేమస్, మామూలుగా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అందరూ వస్తారు ఎంజాయ్ చేయడానికి, చూడొచ్చు. ఫిషింగ్ అవి జరుగుతున్నాయి, బాగుంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం మస్కట్లోని అల్మోజా అని చెప్పి స్ట్రీట్ మార్కెట్కి వచ్చాం. రిచ్ పీపుల్ ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలోని, మామూలుగా ఉండదు. స్ట్రీట్ మార్కెట్లోనే అన్నీ ఎక్స్పెన్సివే, అంటే స్ట్రీట్ మార్కెట్ తక్కువ అనుకోకండి, చాలా ఎక్స్పెన్సివ్ సామాన్లు అన్నీ ఉంటాయి. ఒక రౌండ్ వేద్దాం ఓకే. అంటే మరి మామూలుగా ఉందో ఫారినర్లో అమ్ముతున్నారు ఇక్కడ, మొత్తం రిచ్ అంటే మరి మామూలుగా ఉండదు అంతనా. ఆలీ బ్యాంక్ అని చెప్పి బిస్కెట్లు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ బిస్కెట్లు తీసుకొని వెళ్ళచ్చు, క్రీమ్ బిస్కెట్ ఫ్రీ అనమాట. మామూలుగా లేదు ఏరియా, మామూలుగా లేదు. రెస్టారెంట్లో మనం తినడం చాలా కష్టం, మరి మామూలుగా లేదు. మొత్తం అంతా ఒమనీలేవు కనబడుతున్నారు ఫారినర్స్ను. లొకేషన్ మటుకు మామూలుగా లేదండి. అందరూ ఒమనీలు, రిచ్ పీపుల్, యాట్లు, షిప్పులు సూపర్ ఉన్నాయి. రండి చూపిస్తాను. షిప్పులు చూడండి ఎన్ని ఉన్నాయి అందరు విని. సో రిచ్ పీపుల్ ఉన్నందుకు ప్రతి ఒక్కరికి యాట్ అంటే తెలుసు కదా, షిప్ కాదు, అలాగని పెద్ద షిప్ కాదు, చిన్న షిప్, లగ్జరీగా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడానికి అన్ని యాట్లు ఉన్నాయి. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఉన్నాయి, బాగుంది. అది ఏరియా అయితే లగ్జరీగా సూపర్ ఉంది నిజంగా. మొత్తం అన్ని బిల్డింగులు చూడండి, మొత్తం విల్లాస్ అన్ని ఓపెన్ విల్లాస్. ఆ విల్లాల నుంచి వచ్చి అలా షిప్ వేసుకొని వెళ్ళిపోయాయి, సూపర్ ఉంది. గల్ఫ్ కంట్రీలో పనిచేసిన వాళ్ళు దుర్మార్గులు అన్నాను, ఎందుకంటే అండి ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గట్ట బాగా మంచి శాలరీలు ఉన్నవాళ్ళు వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. వచ్చిన తక్కువ జాతాన్ని భద్రపరుచుకొని హ్యాపీగానే ఉన్నారు. కానీ చదువు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కూలి పనులకి, నాలుగు పనులకి, బస్ డ్రైవర్లకి ఇంత, ఈ డ్రైవర్లకి ఇంత కూలి పనులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు నిజంగా కాయ కష్టం చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు. ఎందుకంటున్నానంటే పిల్లలారా, ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో చూపించి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళ కూతురు కొడుకులు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు 16 సంవత్సరాలకి. మన ఇండియాలో చేయు నామోషి అనమాట. మా నాన్న అన్నారా, అరే మీరు అనుకున్నట్లు మీ తల్లిదండ్రులు ఏమైనా లగ్జరీ లైఫ్ అనుకున్నారా? కాదబ్బా, చదువుకున్న వాళ్ళకి ఆ లక్షల జీతం ఉన్న వాళ్ళకి కంపెనీ కారు అన్నీ ఇస్తుంది. కూలి పనులు చేసుకున్న వాళ్ళకి ఎవరమ్మా, ఒక రూమే ఇస్తుంది. ఆ రూమ్లో 10 మంది ఉంటారు. అసలు ఇండియాలో ఉన్నోళ్ళు అని అంటే పని చేసుకొని వచ్చి వచ్చిన 10,000 అయినా వచ్చి రాగానే పిల్లం ఉంటుంది, కూర వండుకుంటుంది, పిల్లలు ఉంటారు, హ్యాపీగా టీవీ చూసి. కానీ ఇక్కడ అలా కాదు, గల్ఫ్లో చాలా కష్టం అమ్మ. 20,000 ఎక్స్ట్రా జీతాలు కూడా 30,000-40,000 అంతకన్నా ఎక్కువ ఉండవమ్మ. సేవింగ్స్ అన్నీ పోతే ఇంటికి పంపించుకోవడానికి ఎంత కష్టపడతారో తెలుసా మీకు? ఇంటికి వెళ్ళకుండా సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్కడ ఉన్నోళ్ళు ఉన్నారు నిజంగానే. ఆ ఫ్లైట్ ఛార్జీలు మిగులుతాయని మళ్ళీ చెప్తున్నాను. మీరు పార్ట్ టైం జాబులు చేసి మీ తల్లిదండ్రులని మీ ఫ్యామిలీలతో ఎలా కలుపుతారో మీ చేతిలో ఉంది. ఎందుకంటున్నానంటే మళ్ళీ జాగ్రత్తగా వినండి. 30 నుంచి 40 ఆ దశ ఏదైతే ఉందో దాన్ని గాడిద బతుకు అంటారు. మనిషి అన్నవాడు చాలా కష్టపడతారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆ టైంలో మగవాడికి ఆడవాళ్ళ తోడు ఉండాలి, ఆడవాళ్ళకి మగవాడి తోడు ఉండాలి. సంసారం అంటారు దాన్ని. సో అది లేకుండా పాపం ఒంటికేసి ఒంటి కొమ్ముల్లాగా వీళ్ళు ఫ్యామిలీని అక్కడ వదిలి ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి కలుస్తారబ్బా ఫ్యామిలీస్ని. అంతవరకు ఒంటరిగా చాలా పాపం అబ్బా, చాలా పాపం. 40 సంవత్సరాల తర్వాత వెళ్ళి కలిసాక ఉపయోగం ఉండదు. సో మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పార్ట్ టైం జాబులు, నామోషి ఏమబ్బా, నేను కూడా చేశాను పార్ట్ టైం జాబు. మీరు నామోషి పడకుండా పార్ట్ టైం జాబులు చేసి, నాన్న ఇంకా నేను జాబ్ చేస్తున్నాను, మీరు వచ్చి అమ్మతో ఉండండి, ఎక్కడ పని చేసుకున్నాను అని చెప్పగలిగేటట్లు ఉండాలి. తప్పుగా అర్థం చేసుకోకుండా నిజంగా వాళ్ళని చూపిద్దామంటే నాకే బాధ అనిపించి నేను చూపించలేదు. ప్రతిదీ చూపిస్తాను, అవి ఎందుకు వాళ్ళు బాధ పెట్టడం ఎందుకని మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు బాగానే చదువుకుంటే ఈ కష్టాలు ఏం ఉండవు అబ్బా, నిజం అర్థమవుతుందా? ఓకే, వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే.